హాయ్ గాయ్స్. సో మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? ట్విన్ టవర్స్ అనమాట. అదే పెట్రోనస్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి వ్యూ చూడండి, పెట్రోనస్ టవర్స్ ఎలా ఉందో. నైట్ వ్యూ అనమాట. ఒకసారి జనాల్ని చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఫొటోస్ కోసము. సో మీరు ఎప్పుడన్నా పెట్రోనస్ టవర్స్ వస్తే స్టార్టింగ్ అంతా అవాయిడ్ చేసేసి లోపలికి రండి. లోపలికి వస్తే ఇలాగ మీకు ఎడ్జ్లో లాస్ట్లో వాటర్ ఫౌంటైన్ ఎదురుగా మీకు పబ్లిక్ బ్యాంక్ అని కనిపిస్తుంది అనమాట. అటు సైడ్ నుంచి మీరు ఫొటోస్ తీసుకుంటేనే మీకు ఫొటోస్ అనేది బాగా వస్తుంది. ఎంట్రన్స్లో మీకు ఫొటోస్ రావు. సో అదైతే గమనించుకోండి. సో ఇప్పుడు మేమైతే రివర్స్లో ఫొటోస్ తీసేసుకున్నాము. ఫొటోస్ తీసేసుకుని రివర్స్లో అయితే వెళ్తున్నాము. సో ఒకసారి జనాల్ని చూడండి ఎంతమంది ఉన్నారు ఫొటోస్ దిగేవాళ్ళు. అంతేకాదు ఇక్కడ ఫొటోస్కి చాలా కాస్ట్ చెప్తారనమాట. మీరు అలా దిగకుండా మీరు మీ సెల్ఫీ స్టిక్ మీరు తెచ్చేసుకొని మీ ఫొటోస్ మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఉంది. సో ఈ ప్లేస్లో కూడా చాలామంది ఫొటోస్ దిగాలి అనుకుంటారు, కానీ అది కూడా తప్పు. ఎందుకంటే ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూడా ఫొటోస్ సరిగ్గా రావు, మీకు మీద ఫొటోస్ లైట్ పడుతుంది. మేము దిగిన ఫొటోస్ అయితే ఎడ్జ్లో వెళ్ళి దిగామన్నమాట. సో చాలా బెండ్ అయి దిగాలి, మనమే తీసుకోవచ్చు. వీళ్ళైతే 25 రింగిట్స్ ఛార్జ్ చేస్తారనమాట. అంటే 400 to 500 చాలా ఎక్కువ కదా. అండ్ ఈ మాల్ కేఎల్సిసి అండ్ మీరు ఏ టైంలో వచ్చినా ఫేమస్ అనండి. మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో అన్నా జనాలు ఇంతే ఉంటారు. సో ఒకసారి ఇక్కడ చూడండి ఎంత కష్టపడుతున్నారో వీడియోస్ తీయడానికి. అక్కడ పక్కన పర్సన్స్ సో చాలా కష్టపడుతున్నారు ఇక్కడ వీడియోలు తీయడానికి, ఆ ఫొటోస్ తీయడానికి చాలా కష్టపడతారు ఇక్కడ అందరూ. సో పడుకొని ఇలా కూర్చొని అందరు ఫొటోస్ దిగడానికి అనమాట. సో ఇవి చూస్తేనే చాలా నాకు హ్యాపీగా ఉంది. ఒకసారి చూడండి ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నారు. అండ్ ఇది చాలా లైవ్లీ ప్లేస్ అనమాట, హ్యాపెనింగ్ ప్లేస్ కూడా మలేషియాలో. ఇక్కడికి వస్తే కంపల్సరీగా ఫొటోస్ తీసుకోవాల్సిందే. అండ్ అంతేకాదు మలేషియా వెళ్ళి ఎవరన్నా ఇక్కడ ఫొటోస్ దిగలేదంటే ఏంటి మలేషియా వెళ్ళలేదా అని అడుగుతారనమాట. సో అంత ఫేమస్ ఈ పెట్రోనస్ టవర్స్ అనేది. చూడండి అందరూ కూడా పెట్రోనస్ టవర్స్ దగ్గర ఎట్లా ఉన్నారో. అండ్ ఇది చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. మీరు బుక్ చేసుకొని రావచ్చండి చాలా ఈజీగా. అండ్ నన్ను అడిగితే బోల్ట్ అనేది మేము సజెస్ట్ చేస్తాము. ఒక 2-3 రూపీస్ తక్కువ ఉంటుంది. సో ఫైనల్గా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పెట్రోనస్ టవర్స్కి. సో అది. సో మేము లాస్ట్ దాకా వెళ్ళాం చూడండి ఒకసారి. మేము అంత ఎడ్జ్కి వెళ్ళి తీసుకున్నాం ఫొటోస్. సో మాకు అందుకే ఫొటోస్ అంత బాగా వచ్చాయి. మీరు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో అయితే ఫొటోస్ తీసుకోకండి. నేను స్టార్టింగ్ కూడా చూపిస్తాను రండి మీకు. సో మనం మామూలుగా ఎంట్రన్స్లోనే చాలామంది అక్కడే ఆగిపోయి ఫొటోస్ అయితే తీసుకుంటారు. అదైతే చాలా తప్పు. ఎందుకనంటే అట్లా తీసుకోకూడదు. మనం లాస్ట్కి వెళ్ళి తీసుకోవడం వల్ల టవర్ అంతా బాగా వస్తుంది. అండ్ చాలామంది బయట ఆగిపోతారు ఎందుకంటే ఎలో చేయరేమో అని. అలా ఏమి ఉండదు, ఫ్రీగానే ఎలో చేస్తారు. ఓన్లీ లోపలికి స్కై వాక్ కానీ అవన్నీ చేయాల్సిన వాళ్ళకే పర్మిషన్ ఇస్తారు. ఆ పైన చూస్తే మీకు ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడే స్కై వాక్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎవరిని ఎలో చేయరు. సో అక్కడ దాకా అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. కేఎల్ టవర్స్ చూస్తే అయితే అవసరం లేదు. సో ఇదండి పెట్రోనస్ టవర్స్ గురించి. సో మీకు ఎవరికైనా పెట్రోనస్ టవర్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అయితే కన్ఫామ్గా మీరు చెప్తాను. బాయ్.